బాపట్ల జిల్లా రేపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలలో నిరసనలు మిన్నుంటాయి. తాజాగా అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్లతో నిరసన తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు చేపట్టి 13 రోజులు చేరిన సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్స్ యూనియన్ సిఐటియుగా ఏర్పడిన సమస్యలు తెలిపారు. ఏసీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షురాలు కె ఝాన్సీ, సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే 4.5 సంవత్సరాల పాటు కాలం గడుపుతూ వచ్చారని ఆరోపించారు. ధరలు పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో గత్యంతరం లేక సమ్మె నిర్వహిస్తుంటే సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె 13 రోజుల నుంచి జరుగుతోంది. రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా క్రిస్మస్ పండుగ, అట్లానే మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు పండుగ జరిగింది. నిన్న ఏకాదశి పండుగ జరిగింది. కానీ అంగన్వాడీల్ని పండగలప్పుడు సెలవులప్పుడు కూడా కుటుంబాలతో లేకుండా రోడ్డున పడేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో మా న్యాయమైన కోరికలు, మా హక్కులు, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహం ఎదురుగా కూర్చుని మోకాళ్ల మీద నిలబడి రాజ్యాంగ నిర్మాత దగ్గర వేడుకోవడం జరుగుతోంది. అంగన్వాడీలు అడిగే సమస్యలు న్యాయమైన సమస్యలు, ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూరుకోవాలని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వం వీళ్ళ సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు సంఘటనలు చేస్తున్నారు. సానుకూలంగా ఉన్నాం, సమస్యలు పరిష్కారం చేస్తామని. సానుకూలంగా ఉంటే సమస్యలు పరిష్కారం చేస్తే ఎందుకు ఆ రకమైనటువంటి హామీ ఇవ్వటం లేదు, ఎందుకు వేతనాలు పెంచట్లేదు? 3 నెలల తర్వాత పెంచుతాం అనేటువంటిది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు సమ్మెలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడి వేతనాల పెంపుదల గురించి కృషి చేయాలా. ఆ రకమైన చదువు లేకుండా మేము సానుకూలంగా ఉన్నాము, కాలాలు పగలు కొడతాము, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు, వెంటనే విధులు విరమించాలని చెప్తున్నారు. మిత్రులందరికీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే అంగన్వాడీ 48 రోజులు సేవ చేస్తున్నారు. వీళ్ళ వేతనాల పెంపుదల కోసం రాష్ట్రం కూరుకోవట్లేదు. ఈ చర్యలు మేము ఖండిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ పండగ సీజన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సమ్మెను కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ సిఐటికి పిలుపునిస్తా ఉన్నాం.